బీస్ట్లీ బ్యాంటర్ నాన్న బీస్ట్లీ బ్యాంటర్ అని ఉంది ఇక్కడ ఏమనుందంటే ఇక్కడ టాక్సిక్ మాస్కులినిటీ టు ద ఫోర్ ఇన్ లాకర్ రూమ్ చాట్ అని ఉంది ఓకే సమ్ ఏదో వర్డ్ పెట్టాడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాక్సిక్ నాన్న టాక్సిక్ అంటే దాని అర్థం పాయిజనస్ అని దాని అర్థం టాక్సిక్ ఇజ్ ఈక్వల్ టు పాయిజనస్ అన్నమాట క్లియర్ అందుకనే టాక్సికాలజీ అంటే గనక మనకి ఏమొచ్చింది అంటే స్టడీ ఆఫ్ పాయిజన్స్ అని వచ్చింది స్టడీ ఆఫ్ పాయిజన్స్ టాక్సికాలజీ స్టడీ ఆఫ్ పాయిజన్స్ అండ్ నౌ masculinity what is masculinity masculinity is a noun నానా ఎందుకంటే ఐటీవై అనే సఫిక్స్ వచ్చినాయి అన్ని నౌన్స్ అని మనం కన్సిడర్ చేస్తాం పాయింట్ నెంబర్ 2 మాస్కులైన్ అంటే మగతనానికి సంబంధించింది అంటే మేల్ పవర్ ఓకే సో టాక్సిక్ మాస్కులినిటీ టు ద ఫోర్ ఓకే ఫైన్ చూద్దాం the exposure of some teenaged boys of posh Delhi schools luridly talking of raping schoolgirls, sexually objectifying or slut shaming them, and posting nude or morphed private pictures of their classmates on Instagram chat. Okay, once again raises the worrying issue of toxic masculinity. అంటే వాడు ఏమంటున్నాడంటే పాయిజనస్ బిహేవియర్ ఆఫ్ మేల్ అంటున్నాడు వాడు అర్థమైందా పాయిజనస్ బిహేవియర్ ఆఫ్ మేల్ జెండర్ అంటున్నాడు అర్థమైందనా అంటే ఇక్కడ బాయ్స్ ని క్రిటిసైజ్ చేస్తున్నాడా అప్రిషియేట్ చేస్తున్నాడా టాక్సిక్ మాస్కులినిటీ అంటే యా హీఈస్ క్రిటిసైజింగ్ బాయ్స్ నాన్న అంటే బాయ్స్ అని కాదు మొత్తం జెండర్ మేల్ జెండర్ మొత్తాన్ని వాడు క్రిటిసైజ్ చేస్తున్నాడు ఇక్కడ అది మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ నెంబర్ 2 నాన్న ఇన్ ఇన్స్టాగ్రామ్ చాట్ అంటావా ఆన్ ఇన్స్టాగ్రామ్ చాట్ అంటావా వాట్ డు వి సే in Instagram chat or on Instagram chat not in Josna it is on Instagram chat wherever there are social networks ఎప్పుడైతే నీకు సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయో వాటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లో చాట్ చేస్తున్నారు యు ఆర్ చాటింగ్ ఇన్ ఫేస్బుక్ ఆర్ ఆన్ ఫేస్బుక్ వాట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఫేస్బుక్ లో చాట్ చేస్తున్నప్పుడు అది ఇన్ ఫేస్బుక్ అవుతుందా ఆన్ ఫేస్బుక్ అవుతుందా యా ఆన్ ఫేస్బుక్ అవుతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి క్లియర్ ట్విట్టర్ ఉంది ట్విట్టర్ కూడా ఆన్ ట్విట్టర్ మనం కూడా గో టు మీటింగ్ లో ఉన్నాం వీఆర్ ఆన్ గో టు మీటింగ్ ఆర్ ఇన్ గో టు మీటింగ్ వాట్స్ ద కరెక్ట్ ఆన్సర్ యా ఇట్ షెల్ బి ఆన్ గో టు మీటింగ్ అనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ అండ్ నెక్స్ట్ వన్ నాన్న వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూరిడ్లీ LURIDLY దిస్ ఇస్ డెఫినెట్లీ an adverb everybody knows that in such case what's the meaning of luridly నాన్న luridly మీనింగ్ ఏమవుతుంది ఎనీ ఐడియా యా బ్రైట్ వెరీ నైస్ నాన్న లూరిడ్లీ అంటే బ్రైట్లీ నాన్న చాలా బ్రైట్ గా అని ఓకే బ్రైట్ అంటే నాన్న ఇంటెన్సివ్ అనుకోవచ్చు యా లూర్ అంటే కనుక బ్రైట్ కాబట్టి యా ఇంటెన్స్లీ అనుకోవచ్చు ఇంటెన్స్లీ అంటే వాట్స్ ద రైటర్ గోయింగ్ టు టెల్ us is the exposure of some teenaged boys of posh Delhi schools luridly talking of raping school girls అనమాట అంటే ఇంటెన్స్లీ టాకింగ్ అబౌట్ రేపింగ్ స్కూల్ గర్ల్స్ అనేది మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2 నాన్న ఇక్కడ చూద్దాం కమింగ్ క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ ద కేస్ in December when 8 boys of a top Mumbai school were suspended for putting graphic sexual and violent content targeting their women classmates nana ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి women classmates అని ఉంటుంది women classmates female classmates అని ఉండదు ఇది నౌన్ లో చాలా మందికి వచ్చే క్వశ్చన్ అన్నమాట nana there is no word like male classmates or female classmates it is women classmates or men classmates okay nana ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో మేల్స్ ఉన్నారంటానా మెన్ ఉన్నారంటానా వాట్ డు ఐ సే ఇన్ ఇంగ్లీష్ ఇన్ అవర్ క్లాస్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ మెన్ అంటానా దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ మేల్స్ అంటానా లాట్ ఆఫ్ మెన్ అంటాను కాబట్టి వెన్ ఎవర్ you depict or try to depict some group you should not call them by their gender you should call them by their originality అందుకనే men or women అంటాను గానీ మేల్ or ఫిమేల్ అనకూడదు కానీ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్స్ లో ఫిల్లింగ్ చేస్తున్నారో అప్పుడు అక్కడ మెన్ అని ఉంటుందా మేల్ అని ఉంటుందా యా జెండర్ ఈస్ మేల్ ఫిమేల్ క్యారెక్టరిస్టిక్ ఇస్ మెన్ ఉమెన్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ అండ్ నౌ ఇక్కడ చూద్దాం కమింగ్ క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ ద కేస్ ఇన్ డిసెంబర్ when 8 boys of a top Mumbai school were suspended for putting graphic sexual and violent content targeting their women classmates on a WhatsApp group malli chonde on a WhatsApp group ani ochindi clear the horrific account has justifiably triggered an outrage on social media it should jolt the parents to instill in boys the value of respecting girls from a very young age okay అది కరెక్ట్ అది ఓన్లీ దెన్ యా ఇప్పుడు నేను మీకు ఒక చిన్న యాడ్వర్బ్స్ కాన్సెప్ట్ చెప్తాను ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న వాట్ ఈస్ అన్ యాడ్వర్బ్ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద ఆన్సర్ ఫర్ ఇట్ వాట్ ఈస్ అన్ యాడ్వర్బ్
It tells about name or place or thing or time. What is an adverb? Yeah, it talks about MPT, Nana. It talks about M, comma, P, comma, T. Clear, everybody? Yeah, MPT, Master of Physiotherapy. M stands for Master, P stands for Physio, and T stands for Therapy. So MPT is nothing but Master of Physiotherapy. In such case, M is for manner, P is for place, and T is for time. So M for manner, P for place, and T for time. Nana bujjikana ardham avutunda andariki? Yeah, MPT, manner of physiotherapy. Now, see, only then, only yesterday, under the roof, never, never. Now you tell me, 1, 2, 3, 4 unnai. Which is manner, which is place, which is time? Tell me. Number 1, manner or place or time. Number 1, only then. Only then in English. Everybody. Yeah, excellent. Satyareddy, Sai Chand, Sai, Netaji. Yeah. Only then will be time. Appude annattu. Okay. Only then. Very nice. Time. Excellent. Next one. Only yesterday. Manner or place or time again. Only yesterday. Yeah. Only yesterday is also time. Excellent. So number 2 is also time. And what is under the roof? Manner or place or time? Under the roof. Yeah, under the roof will be place. Satyareddy, Chinni, Saichand, very nice. Under the roof will be place, Nana. Now, never. What is never? Time or place or manner? Never. Eppudu kaadu. Manner. No, Kesareddy, Sariga chudu. Kaldu pettu. Yeah, never. Not at all. Not at any time ani kada. Ante never ante time. Now, listen to my lecture carefully. Whenever these adverbial phrases are placed in the beginning of a sentence, Himanshu, are you listening to me, Nana? Whenever these adverbial phrases are placed in the beginning of a sentence, first verb should come, then subject should follow it. Clear, everybody? Clear, everybody? I repeat, Nana. Whenever adverbial phrases, begin in a sentence. 1 second. Just a second. Oh my gosh. Yeah. Whenever adverbial phrases appear in the beginning of a sentence, first verb should come, then subject should follow it. Clear, everybody? Okay. For example, Tejasvi. Are you there, Tejasvi? Madam garu unnara meeru? Yes, sir. Yeah. ఇప్పుడు చూద్దాం. నానా, I am a good boy. I am a good boy. Yes, sir. ఇక్కడ I is subject a verb anana. What is I? I am a Subject. good boy. No, what is I? Obviously. Subject, sir. Yeah, okay, fine. Oh, you are there. My God, I am not able to. Hello. Hello, sir. Tejasvi, sorry, Nana. నేను మైక్ ఆఫ్ లో పెట్టాను. యా, నాన్న ఇప్పుడు చూద్దాం. I am a good boy లో I అనేది సబ్జెక్ట్ Subject, sir. వాట్ ఈస్ am? I am singular, Verb. plural. Yes, sir. Verb కదా? Fine. Verb. So next, Tejasvi is a good girl. Tejasvi is a good girl. Now you tell me, what is Tejasvi? Subject, sir. What is the Verb. here, Nana? Okay, Tejasvi is a good girl. Tejasvi is Tejasvi subject is a verb. Now, Yes, sir. what I am going to tell you is Tejasvi comes here. Tejasvi comes here. Now, what is Tejasvi again? Subject. What is comes? Verb. Verb. Okay, fine. Comes is singular or plural? Singular. Okay. Now, Tejasvi, sir. if you cut the verb comes, it will be do plus come or does plus come. Do. What will be the Does plus come. does plus come? I am writing again, Yes. Nana. Okay. Follow me clearly. Tejasvi comes here, lo. See, Tejasvi is a subject and comes is a singular verb, right? I am trying to cut it down. Tejasvi do come here or does come here, Nana?
Does. Does come here. Again, you see the magic here. Again, what is the starting of this sentence? Tejasvi. Subject. Subject. What is does? Does verb. Verb. So whatever you do, none of before cutting or after cutting, the structure remains the same. Clear? Clear? And now, Yes, sir. I come here. I come here. What is subject? I. What is verb? Come. Okay. Now, if you try to cut the verb come, it will be do plus come or does plus come. Do plus come. Okay. I do come here. Now tell me again, what is the starting of the sentence, Nara? I. What is I? Subject or verb? Subject. Subject. What is do? Verb. Of course, it might be an auxiliary verb, but it is a verb, right? Verb Yes, jate sir. kadade? Yeah. And what I am trying to project here is, whenever a sentence or a syntax is on the board, or whenever you try to present a syntax, the starting one will be subject or verb. Subject. Okay. And then After verb. the subject, it should and then verb. Clear? And now, Yes. what are adverbs? Noun, places, లేకపోతే things, లేకపోతే time, or place. What are adverbs? Time and place. Yeah, time, manner, place గురించి Place. చెప్పే phrases ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనం ఏమంటున్నాం? Adverbs అంటాం. I repeat, yeah, the things that talk about number 1 time, number 2 manner, number 3 place are known as adverbs. Now, Yes. ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది మీకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. GMAT కాన్సెప్ట్ నాన్న మన SSC లో చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. చెప్తాను నాగండి. Only yesterday Tejasvi came here. Now tell me, only yesterday Tejasvi came here. Now the sentence got started with Tejasvi or adverbial phrase? Adverb. Time. Adverb. Now you tell me. Whenever the sentence starts with an adverbial phrase, the syntax should be subject verb or verb subject? Adverb and then subject. Yeah, verb and then subject. Okay. Now Okay. Tejasvi came here. Tejasvi came here. Now what is the subject? Tejasvi. What is came? Verb. Now try to cut this verb came. What will be the answer? Did plus come. Did plus come here. Okay, fine. Tejasvi did come here. Now I am, trying to paste the same structure here. Now only yesterday, Tejasvi did come here will be correct, or Nana, did Tejasvi come here will be correct? What's the correct answer? Only yesterday did Tejasvi come here. Yeah, why? అంటే గనక ఇక్కడ సింటాక్స్ సేమ్ ఉందా, ఇన్వర్షన్ వచ్చిందా? Inverse. Verb and then subject. దీనేమా verb and then subject. అంటే నార్మల్ గా రెగ్యులర్ గా ఇన్ సింటాక్స్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ సబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్, దెన్ ఇట్ షుడ్ బి ఎ verb. క్లియర్ నరా? ఫస్ట్ సబ్జెక్ట్, Yes. then it should be a verb. But whenever you are adding an adverbial phrase, it will be the same structure or there will be inversion. Inversion. So inversion मतलब पहले क्या आना है? Subject आना है या verb आना है? Verb and then subject. And then subject. Now try to articulate it here. Only then newspaper చూస్తున్నావా అక్కడ నేను పెట్టుకున్నాను అక్కడ? Yeah, point. Yes, sir. Yeah, only then they can be expected or can they be expected? What's the correct answer? Only then can they be expected. Can is verb. Yeah, can is verb and they is what? Subject. అయిపోయింది.